తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. అసలు దొంగలు తప్పించుకోవాలంటే ఇంకెవరిపైనైనా దొంగ అనే ముద్ర వేయాలి. తద్వారా తాము దొంగలము దోషులము కాదని ప్రజల దృష్టిని మళ్లించాలి. టీటీడీ ఆన్లైన్లో దొరకాల్సిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను దళారుల చేతుల్లో పెట్టిన వ్యవహారంలో అసలు సూత్రధారులు టీటీడీ ప్రభుత్వ పెద్దలు అచ్చంగా ఇలానే చేస్తున్నారని స్పష్టమవుతోంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోసం భక్తులు తమ వివరాలు నమోదు చేసేలోపే అత్యధికంగా టికెట్స్ బుక్ అవ్వటం వెనుక పెద్ద స్థాయి రాకెట్ ఉందని తేటతెల్లమైంది. పై స్థాయిలో పెద్దల సహకారం లేనిదే టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద దందా ఇలా కొనసాగదని టీటీడీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆన్లైన్ ద్వారా శ్రీవాణి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు తాజాగా వెలుగులోకి రాగానే అటు భక్తులు ఇటు టీటీడీ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాలక మండలి పెద్దలకు పూర్తి అనుకూలురుగా చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తిని ముందు పెట్టి అతనికి అర్హత లేకపోయినా అందలం ఎక్కించి దందా సాగిస్తున్నారు. ఏఈఓ స్థాయిలో పనిచేసే వెంకటేశ్వర నాయుడిని ముందు పెట్టి డిప్యూటీ జనరల్ మేనేజర్గా బాధ్యతలు అప్పగించి అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నారు. ఇదే వెంకటేశ్వర నాయుడు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు నిరూపితం కావడంతో గత పాలక మండలి హయాంలో ఆయనకు మెమో ఇచ్చారు. అలాంటి ఆయన్ను ముందు పెట్టి ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు అతనికే ఉన్నత బాధ్యతలు అప్పగించారంటే అర్థం ఏంటి? టీటీడీని స్కాములమయంగా మార్చడానికి టీటీడీ ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారనే కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సనాతన హైందవ ధర్మం పరిరక్షణ విశ్వవ్యాప్తం చేసేందుకు నాటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 2019 సెప్టెంబర్ 23న టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలకు ముందు శ్రీవాణి ట్రస్ట్ను చంద్రబాబు రద్దు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రస్ట్ రద్దు మాటను పక్కన పెట్టి దాని ఆధారంగా నిధులను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ హయాంలో 1000 టికెట్లు ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సంఖ్యను 2000కు పెంచేశారు. విమానాశ్రయం వద్ద మాత్రమే కొన్ని టికెట్లను ఆఫ్లైన్లో ఇస్తున్నారు. మిగతావన్నీ ఆన్లైన్ విధానం ద్వారా విక్రయిస్తున్నారు. దీని ఆధారంగానే దందాకు శ్రీకారం చుట్టారని తెలిసింది. ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళాలను అడ్డం పెట్టుకుని దందా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఫలితంగానే ఈ టికెట్లు 10 నుంచి 15 సెకండ్ల వ్యవధిలోనే ఫిల్ అవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళీ సందీప్ రెడ్డిని టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా నియమించడం పూర్తి నిబంధనల ప్రకారమే జరిగిందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక ఇంటర్వ్యూలు 2022 మే నెలలో కొనసాగగా ఆ బాధ్యతల్లో మురళీ సందీప్ రెడ్డిని 2024 మార్చిలో ఖరారు చేశారని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్లో మీడియా చెబుతున్నట్లు అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలు తమకు కావాల్సిన వారిని ఆ బాధ్యతల్లో నియమించాలని అనుకుంటే ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి దాదాపు 2 ఏళ్ల కాలం ఎందుకు వేచి చూశారనే ప్రశ్నపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. శ్రీవాణి టికెట్ల అక్రమాల ఆరోపణలు తమపైకి రావడంతోనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి పెద్దలు మురళీ సందీప్ రెడ్డిపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లేందుకే దుష్ప్రచారం చేయిస్తున్నారని తేటతెల్లమైంది. తొలుత చెన్నైకు చెందిన ఎంఎస్ పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థపై వచ్చిన ఫిర్యాదుతో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కుంభకోణం వ్యవహారం వెలుగులోకి రాగానే టీటీడీ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెరలేపారు. టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ మురళీ సందీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వ్యక్తి అని, దాంట్లో ఆయన ప్రమేయం ఉందన్నట్లు దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు మురళీ సందీప్ రెడ్డిని స్విమ్స్ లో సాఫ్ట్వేర్ మానిటరింగ్ విభాగానికి బదిలీ చేసింది. టీటీడీలో ఆ పోస్ట్ నుంచి ఆయన్ను వెంటనే తొలగించింది. కానీ శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా బట్టబయలు కాగానే బెంబేలెత్తిపోయిన టీటీడీ ప్రభుత్వ పెద్దలు మురళీ సందీప్ రెడ్డే ఇప్పటికీ టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ విధుల్లోనే కొనసాగుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఎల్లో మీడియా ద్వారా డైవర్షన్ రాజకీయానికి తెరతీయడం దుర్మార్గం.